కోర్టుకా? సార్ సార్, మీ అమ్మాయిని ఇప్పుడు అక్కడికే తీసుకెళ్తున్నాంగా. తులసిని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు ప్లీజ్ ఎస్ఐ గారు, ప్లీజ్. తనని కోర్టుకి తీసుకెళ్ళడం తప్పదు. ఆ దొంగకి శిక్ష పడడం తప్పదు. సార్ దయచేసి అలా అనకండి. అయ్యో, నా బిడ్డ అమ్మాయికురాలు. కానిస్టేబుల్, ఆమె దగ్గర సంతకాలు తీసుకోండి. అక్క, నువ్వేం భయపడకు, నీకేం కాదు, అర్థమైందా? జాను జాను, అక్క ఇవాళ విడుదలవుతుందని చెప్పావు కదా, ఏమైందమ్మా? ఆగమ్మా, నువ్వు కంగారు పడుకో, వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఫోన్ చెయ్యి. తులసి, నీకేం కాదమ్మా. కానిస్టేబుల్ సార్. తులసిని తీసుకురండి. ఓకే సార్. తులసి, మీకేం కాదండి, మీరు భయపడకండి. ఏయ్, ఎవర్రా మీరు? ఎవర్రా మీరంతా? సరే పదండి చూద్దాం. పదండి పదండి. అమ్మవారికి చందనం కలిపిన పసుపు రంగులో తాళి అంటే బహుప్రీతి. ఇది నేను తయారు చేసిన తాళి కాదు. ఇది పాత బంగారం మాత్రమే కాదు, చాలా కల్తీ ఉంది. ఈ తాళి అమ్మవారికే కాదు, ఏ స్త్రీ కూడా వేసుకోవడానికి పనికిరాదు.
మీరన్నది నిజమని గ్యారంటీ ఏంటి? నేనెందుకు నమ్మాలి? బాబు ఆ ఫైల్ ఇటివ్వు. ఎస్ఐ గారు, నా దగ్గర నేను తయారు చేసిన అమ్మవారి నగల వివరాలన్నీ ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే మీకే తెలుస్తుంది. దీనికి దానికి పోలికే లేదు. కావాలంటే మీరే చూడండి. సిద్ధు గారు, మీరు చెప్పిందే కరెక్ట్. ఎస్ఐ గారు చూశారుగా, మెరిసేదంతా బంగారం కాదు, అది అసలు అమ్మవారి తాళే కాదు. ఇప్పుడు మీరు తనని కోర్టుకి తీసుకెళ్ళినా మీ పరువే పోయేది. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వెళ్ళి అది వ్యాలిడో కాదో కన్ఫర్మ్ చేసుకోకుండా కేసు ఫైల్ చేస్తే పరువే కాదు, జాబ్ కూడా పోయే ఛాన్స్ ఉంది. చెప్పండి ఎస్ఐ గారు, ఇప్పుడు కోర్టుకి తీసుకెళ్తారా మా అక్కని? లేదండి, కోర్టుకి తీసుకెళ్ళాం. కానిస్టేబుల్స్, ఆ అమ్మాయికి ఉన్న బేడీలు తీసేయండి.